కోపం వస్తుంది నా గుండె మీద నాకు, ఇంకా ఎందుకు కొట్టుకుంటుందా అని. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మ నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను, వినేయండి. లెటర్లో ఇంతే ఉంది. తర్వాత ఏమైంది అసలు అని అక్క వచ్చాక అడిగా. మరి ఇండియాకి రాలేదా అక్క అంటే, వచ్చే ప్రాసెస్లో ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాం. డ్రైవ్లో ఏదో అనీజీగా ఉంది, నువ్వు చెయ్యి అంటూ డ్రైవింగ్ నాకిచ్చి వెనక కూర్చున్నారు. సడన్గా చెస్ట్ పెయిన్ అంటూ కాన్షియస్ లేకుండా అయిపోయారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపే అంతా ముగిసిపోయింది. వాట్? బాడీ ఇండియాకి తేవాల్సిందే అని మామయ్య పట్టుపట్టారు. 7 days పట్టింది. ఊరంతా ఫ్లెక్సీలు వేశారు. నీకు తెలిసే ఉంటుంది అనుకున్నాను. అది వింటుండగానే అందరాని ఆకాశంలో ఉండే నా అదృష్టం ఆ ఆకాశాన్ని కూడా దాటి వెళ్ళిపోయిందని తెలిసి ఆ ఆకాశాన్ని చేరేలా కేక పెట్టి ఏడవాలనిపించింది. ఇదెప్పుడు జరిగింది అంటే 2004 December 19 మార్నింగ్ అనగానే ఊపిరి కొన్ని క్షణాలు ఆగి బిగపట్టి వదిలినట్టు అనిపించింది. బాడీ రావడానికి 7 days పట్టినా దేహాన్ని విడిచిన మీ ఊపిరి నిమిషాలలో నన్ను చేరి పసిపాపకి కనిపిస్తే అది చెప్పలేక అంత వెర్రిగా ఏడ్చి నన్ను పరువులు పెట్టించి మీ అమ్మా నాన్నలను చూపించి వెనకనే ఉన్న మిమ్మల్ని చూసి నవ్విందనమాట. అంటే ఆ రోజు చైర్మన్ సార్ మేడం కారులో కూర్చొని ఏడుస్తుంది, బామ్మకేదో అయిందని కాదనమాట. కనీసం చివరి చూపు కూడా చూసుకోలేకపోయిందమ్మో. వాళ్ళని పలకరించే ప్రయత్నం చేసి ఉంటే ఈ విషయం ఆ రోజే తెలిసి ఉండేదేమో. చూసే వాళ్ళకి ఇద్దరిలా కనిపించిన ఆలోచనలలో ఇష్టాల్లో ఒకటిగా ఉండే వాళ్ళని సోల్మేట్స్ అంటారు అని విన్నా. నన్ను చేరాలి అన్న మీ సంకల్పంతో మలినపడ్డ మీ శరీరాన్ని వదిలేసి స్వచ్ఛమైన సోల్గా మారేంత మానసిక వేదన అనుభవించిన మిమ్మల్ని ఏమనాలి స్వామి. కోపం వస్తుంది నా గుండె మీద నాకు, ఇంకా ఎందుకు కొట్టుకుంటుందా అని. మిమ్మల్ని తలుచుకున్న ప్రతిసారి పట్టు పంచలో చూసి పెళ్లి కొడుకులా ఉన్నారు అని మురిసిపోయిన రూపమే కనిపించేది. ఇకపై ఎలా స్వామి? అక్క ఇవాళ కలవకపోతే బాగుండేది, జరిగిన విషయం తెలియకపోతే బాగుండేది, ఈ నిజం అబద్ధంగానే ఉంటే ఇంకా బాగుండేది. కనీసం ఏదోలా బతికుండేవాళ్ళు స్వామి. స్వామి గారికి ఇలా అవుతుందని నేను అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేకపోతున్నాను. పుస్తకం అయిపోవడానికి ఇంకా ఒక 2-3 పేజీలు మాత్రమే ఉంది. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.